నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. అవునన్నా. మరో 70 రోజుల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనుకున్నాను. ఎందువల్ల? ఎందుకంటే ఈ రోజుల్లో 5 సంవత్సరాలు అతనికి అధికారం ఇచ్చాం. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. ఇంకో 3 సంవత్సరాలు ఒక రాష్ట్రం రాజకీయంతో పోయింది. ఒక 2 సంవత్సరాలు చేశారు. ఆ 2 సంవత్సరాలు అతను నిరూపించడానికి అతను సరిపోలేదు. ఇంకో 5 సంవత్సరాలు సమయం ఇస్తే అతను ఏంటో తెలుస్తుంది. కానీ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ఏమి లేదంటున్నారు కదా. అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళు అన్న. ప్రజెంట్ సంక్షేమం మీద కళ్ళు పెట్టారు. సంక్షేమం అభివృద్ధి చెంది సంక్షేమం ద్వారా అయ్యింది. నెక్స్ట్ సారి మన అవకాశం ఇస్తే అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి సంక్షేమం 2 డెవలప్ అయ్యి అనుకోండి ఎగ్జాక్ట్గా. అప్పుడు అభివృద్ధి ఛాన్స్ అవుతాయి. ఒకసారి ఇస్తే పోయేది ఉంది. ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీకి ఇస్తే వాళ్ళని సైతే సంక్షేమ వాళ్ళు కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇచ్చి మనం అన్నిటికీ చాలా ఇబ్బందులు పడడం తప్పించి మళ్ళీ పార్టీలు చేంజ్ అవుతాయి, సంక్షేమ పథకాలు చేంజ్ అవుతాయి, మళ్ళీ వీళ్ళు తీసిన వాళ్ళు మారుస్తారు. అదే కంటిన్యూగా ఇంకా 5 సంవత్సరాలు ఇస్తే అతను కూడా ఏం చేస్తారో అతని మనసులో ఏం క్లారిటీ ఉందో తెలుస్తుంది కదా. ఇంకా 5 సంవత్సరాలు అయితే అతనికి ఇవ్వడం మంచిదని నేను అనుకుంటున్నాను. కానీ జగన్ గారి ఒకవైపు రిమైనింగ్ పార్టీస్ ఒకవైపు ఉన్నాయి కదా. ఎన్నిసార్లు వచ్చినా అది ఎందుకు మిగతా వాళ్ళందరి ఉద్దేశం మేము గెలవాలనే ఉద్దేశం కాదు, జగన్ ఓడించాలనే ఉద్దేశంతో మిగతా పార్టీలన్నీ దిగుతున్నాయి. అది ఆలోచించుకోండి మిత్రులారా. జగన్ ఓడించాలని కేవలం ఆలోచనతోనే మిగతా దిగుతున్నాయి. మిగతా పార్టీని ఇండివిజువల్గా గెలాలని కాదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేయమనండి, టీడీపీగా ఒంటరి పోటీ చేయండి, జనసేన ఒంటరి పోటీ చేయండి. వాళ్ళ ముగ్గురు ఉద్దేశం ఒకటే, మేము గెలకపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి అనే కారణంతోనే వాళ్ళు మన ఎలక్షన్లోకి వస్తున్నారు. కాబట్టి ఆ 3 ఒకటే పోటీ చేస్తున్నారు. కానీ అంతిమ నిర్ణయం ఇప్పుడు ప్రజలది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటుంది. థ్యాంక్ యూ. వైఎస్ షర్మిల మీద మీ కామెంట్స్ ఏంటండి? మా అక్క మీద ఇప్పుడు మా మీద తప్పుగా మాట్లాడింది, ఎప్పుడు మీద తప్పుగా మాట్లాడడం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో, కానీ వైఎస్ షర్మిల గారు మాకు అంతే. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది మాకు తీరా అన్యాయం చేసిన పార్టీ. ఆ పార్టీలో ఎన్నందుకు జరిగినా మా అక్క మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు. మాకు ఎప్పుడు ద్వేషం అనేది పార్టీ పైనే. మాకు రాహుల్ గాంధీ గారి మీద కూడా అభిమానం ఉంది. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ మీద మాకు ఎప్పుడు వ్యతిరేకమే. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇటువంటి గడ్డుకారులో ఉండవలసిన కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పెట్టి ఆ రోజు మనం చేసిన ఏంటిది స్పెషల్ స్టేటస్ కానీ విధానాలైనా సరిగ్గా బిల్లులోకి తేపోవడం అన్నీ ఏదో పార్లమెంట్లో తలుపులేసి ఎప్పుడు విధానంగా పార్లమెంట్ భవనం తలుపులేసి ఒక జీవోని పాస్ చేయడం, అలాంటి కారణాలు చేయడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది గడ్డు కాలంలో ఉంది. దీనికి కారణం ప్రజలు వచ్చి రాజకీయ నాయకులు మేము చెప్తున్నాం. దానికి కారణం ఒకటే, ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ విభజించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి ఇంకోసారి కాంగ్రెస్ మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఉంది. దానికి ఆల్రెడీ సమాధి కట్టిస్తాం. ఇంకోసారి ఆ సమాధిని తెరవబడదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి 151 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి అయినా వస్తాయి అనుకుంటున్నాను. 150 రావండి. 150 అన్నారు కానీ అది కూడా కష్టం. 122, 130 అయితే వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ భయ్యా.